ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా ఒకప్పుడు అమెరికా అంటే ప్రతి ఒక్క కుటుంబంలోంచి ఒక్కళ్ళనే వెళ్ళేవాళ్ళు, చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో దేనికోసమైనా. కానీ ఇప్పుడు వీసా రావట్లేదని ఒక పక్కన, వచ్చినా కూడా వెళ్ళట్లేదు అనేది ఇంకొక వాదన. అంటే అమెరికా వెళ్ళే వాళ్ళు ఒక క్రేజ్ అనేది తగ్గిపోయింది అనుకోవచ్చా? మరి అమెరికాలో ఉంటున్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం డల్ అయిపోయాయి, ఇక్కడ నుంచి రావట్లేదు కాబట్టి అనేది ఒక వార్త. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. అమెరికా మీద క్రేజీ ఏమి తగ్గలేదు, కానీ ట్రంప్ మీద భయాలు పెరిగాయి. ట్రంప్ మీద భయాల వల్ల అమెరికా ఇప్పుడు పోకుండా ఉండడం మంచిది, అమెరికాలో ఇప్పుడు చదవకుండా ఉంటే మంచిది, అమెరికాలో ఎప్పుడు ట్రంప్ ఏ రకమైనటువంటి జీవో తీసుకొస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ రకంగా మనల్ని బాధ పెడతాడో తెలియదు, భయపెడతాడో తెలియదు, చివరికి సంఖ్యలు వేసి పంపిస్తాడో తెలియదు అనేటువంటి భయాలు పట్టుకున్నాయి. ఈ భయాల వల్ల, ఎందుకంటే ఒక స్థిరమైన మైండ్ ఉన్నవాడు కాదు ట్రంప్. రాత్రిపూట ఒక నిర్ణయంలో ఉంటాడు, పొద్దురికి ఇంకో నిర్ణయం తీసుకుంటాడు. ఉదాహరణకి 25% సుంకాలు పెంచుతానని చెప్పి 1వ తారీఖు నుంచి అమలు చేస్తున్నట్టుగా ప్రకటించేశాడు. 1వ తారీఖున అమలు అవుతుందని మన వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు. కానీ సడన్ గా మనం నిన్న రాత్రి ప్రకటించడం ఏంటంటే, వారం రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నాను, ఈ 1 వీక్లో భారతదేశం ముందుకు రావాలి, మా దేశానికి పంపించేటువంటి వాటి మీద మేము సుంకాలు వేసినట్టే వాళ్ళ దేశానికి మేము పంపిస్తున్నానికి ఆల్రెడీ ఎక్కువ సుంకాలు వేస్తున్నారు, ఆ సుంకాలు తగ్గించుకుంటేనే కానీ మేము ఈ సుంకాలు తగ్గిస్తాము అని ఇలాగా ఒకదానికి కండిషన్ పెట్టాడు. ఇంకోటి ఏం పెట్టాడు, రష్యాతో మీరు ముడి చమురు కొనడం మానేయాలి అని ఇంకో కండిషన్ పెట్టాడు. అసలు వాస్తవంగా నీ దేశానికి సంబంధించిన ఏదైనా నువ్వు కండిషన్ పెట్టుకోవడం అర్థం ఉంది, కానీ రష్యా నుంచి నువ్వు ఇది కొనొద్దు అది కొనొద్దు అని చెప్పి భారతదేశం లాంటి ఒక బలపడినటువంటి దేశానికి, ప్రపంచంలోనే ఇవాళ 3వ 4వ స్థాయిలో ఉన్నటువంటి భారతదేశాన్ని నువ్వు శాసించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు వింటారు? ఎవరు వింటారు? ఎవరి స్వతంత్రత వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే, ఒక స్థిరమైన నిర్ణయం లేనటువంటి వాడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి చేస్తాడు, తద్వారా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో, సడన్గా ఎక్కడో అమెరికాలో మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఇబ్బంది పడుతుందో అనే భయంతో కూడా చాలామంది తమ పిల్లల్ని చదువుల కోసం పంపించడం కానీ, ఉద్యోగాల కోసం ప్రయత్నం కానీ, వీసా కోసం ట్రై చేసడం కూడా చాలామంది మానేసే పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. దీనివల్ల ఏమైందంటే, ఎయిర్పోర్ట్లలో ఇంతకుముందు కలకలాడుతుండేది, అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళతో పాటు కుటుంబాలన్నీ వెళ్ళి చూడడానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు, కుటుంబాలు, స్నేహితులు, వందల వేల సంఖ్య లోపల ఎయిర్పోర్ట్ కలకలాడుతూ ఉండేది. ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్ చూసినా బోసిపోయినట్టు కనపడుతుంది, అక్కడ ఎవరు జనం కనపడలేదు. ఎందుకంటే అమెరికాకు వెళ్ళే వాళ్ళు తగ్గిపోయినారు, వాళ్ళు సెండప్ చేసేవాళ్ళు తగ్గిపోయినారు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ కూడా పరిస్థితి చాలా ఘోరంగా పడుతుంది. అక్కడ ఏమిటి, మరి అమెరికన్ విద్యార్థుల వల్ల అక్కడ హాస్టల్స్ బాగా కలకలాడేవి, అక్కడ యూనివర్సిటీలు కలవడాడేవి, అక్కడ వీళ్ళు కొనుగోలు ఏదో ఒకటి కొంటారు కదా, పోయినవాడు ఊరుకోడు కదా. ఈ పర్చేజ్ వల్ల కూడా అక్కడ వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ 50% వెళ్ళేటువంటి వాళ్ళు తగ్గిపోయినారు. తర్వాత అక్కడ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితులు ఏర్పడటం వల్ల చాలా మంది ఉద్యోగాలు భయపడుతూ చేయడం ఎందుకని వదిలేసి వచ్చేవాళ్ళు కూడా సంఖ్య పెరిగిపోయింది. ఈ రావడం వల్ల ఏమైంది, అమెరికన్ యూనివర్సిటీల మీద ప్రభావం పడింది, అమెరికన్ హాస్టల్స్ మీద ప్రభావం పడింది, తర్వాత బయట మార్కెట్ల మీద ప్రభావం పడింది, అమెరికన్ ఎకానమీ మీద కూడా ప్రభావం పడింది. ఇది కొంతకాలానికి అమెరికా ఎకానమీ తగ్గడమే కాకుండా డాలర్ రేటు కూడా బాగా ఘోరంగా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ట్రంప్ మరోసారి ఆలోచించుకుని మార్పు చేర్పు చేసే అవకాశం ఉండేది. కానీ ఈనాటి వరకు మాత్రం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక రకంగా అమెరికాకు వెళ్ళాలంటే ఆసక్తి తగ్గించుకోవడం జరుగుతుంది. దాదాపుగా 50,000 కోట్లు సుమారుగా ఇండియన్ కరెన్సీలో అంటే 50,000 కోట్లు మనకు మిగిలినాయని చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడికి పంపించకపోవడం వల్ల మిగిలినటువంటి ధనం ఇదంతా కూడా ఇక్కడ వినియోగించబడుతుంది, ఇక్కడ పెట్టుబడి కింద వస్తుంది. గతంలో ఈ 50,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా అమెరికాకు వెళుతుండేది. అంటే 50,000 కోట్లకు ఈక్వల్ అయినటువంటి డబ్బు వాళ్ళ దగ్గర అభివృద్ధి అయ్యే అవకాశం ఉండేది, ఆ దేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. ఒక దేశ సంపద తగ్గిపోతుంది, దేశంలో అవకాశాలు తగ్గిపోతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది రీసెర్చ్ లోపల పాల్గొనేవాళ్ళు, రీసెర్చ్ అసిస్టెంట్స్ గా ఉండేవాళ్ళు. దాంతోపాటుగా ఇప్పుడు మనం మామూలుగా డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం హౌస్ సర్జన్ అంటాం, అంటే వాళ్ళకు జూనియర్ డాక్టర్స్ గా ఉంటారు. ఈ జూనియర్ డాక్టర్స్ ఆపరేషన్స్ లో మిగతా విషయంలో అన్నింటిలో ఉపయోగపడతారు. సో ఇలాగా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం వల్ల, ఆ కోర్సుల లోపల వీళ్ళు జాయిన్ కావడం వల్ల, ఈ అసిస్టెంట్స్ లేకపోవడం వల్ల అక్కడ రీసెర్చ్ వర్క్ తగ్గిపోతుంది.
వైద్యం సరిగ్గా సకాలంలో అందడంలో ఇబ్బంది అవుతున్నాయి. ఎందుకంటే మ్యాన్ పవర్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ అంటే పెద్దగా డబ్బు ఖర్చు అవసరం లేకుండానే దాంట్లో పనిచేస్తారు, చాలా తక్కువ కాస్ట్లో పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం కావాలి. హౌస్ సర్జన్గా అనుభవం వస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్గా వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది, అది ఉపయోగపడుతుంది. వాళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా మ్యాండేటరీగా వాళ్ళు దాంట్లో ఎంటర్ కావాలి. ఇలా రీసెర్చ్ వర్క్లో సాయం చేసే అసిస్టెంట్స్, జూనియర్ డాక్టర్గా పనిచేసేటువంటి వాళ్ళు, ఇంకా చాలా చాలా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అసిస్టెంట్స్ కూడా కరువైపోయి తద్వారా అక్కడ ప్రజలకు సేవలు అందించడం కూడా తగ్గిపోతుంది. సో ఒకవైపున అమెరికా ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది, మరొక వైపున ఈ రకమైన అసిస్టెన్స్ లేకపోవడం వల్ల సేవల లోపల కూడా చాలా వరకు కొరత ఏర్పడి సేవలు సకాలంగా అందటం లేదు. ఆ యొక్క మొత్తం టోటల్గా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ మీదనే దెబ్బపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక భారతీయులే కాదు, మిగతా అన్ని దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. అన్ని దేశాల్లో నుంచి కూడా అందరికీ వీసా ప్రాబ్లం ఉంది, అందరికీ ట్రంప్ దెబ్బ ఉంది. కాబట్టి అన్ని దేశాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అలాగే అక్కడ ఉపయోగపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అక్కడ డబ్బు కూడా ఉపయోగించడం తగ్గిపోతుంది. ఇన్ని రకాలుగా అమెరికా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికా మీద మోజున్నప్పటికీ, అమెరికా మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, అమెరికాకు ట్రంప్ ఉన్నంత కాలం వెళ్ళకపోవడమే మంచిదనే నిర్ణయం వల్ల అటు అమెరికా నష్టపోతుంది, ఇటు భారతదేశం నష్టపోతుందని చెప్పలేం. కానీ ఒక రకంగా లాభపడుతుంది. కారణం ఏంటంటే 50,000 కోట్లు అమెరికాకు వెళ్ళేవి ఇక్కడ ఆగిపోయినాయి అంటే తప్పనిసరిగా ఇక్కడ ఎక్కడో దాంట్లో పెట్టుబడి పెడతారు. దాని ద్వారా మన దేశానికి కొంత ఆర్థిక సంపద లభిస్తుంది, కొన్ని రకాలుగా మనం బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా సార్ ట్రంప్ ఉన్నటువంటి ఈ టర్మ్ లో వెళ్ళకపోవడం మంచిదంటారు అని మనం చెప్పడం కాదు, కానీ వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకటి, మేధావి అయినటువంటి వాడు మాత్రం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళగలుగుతాడు, అక్కడ నిలదొక్కగలుగుతాడు. మేధావి కానివాడు ఏదో చదువు కోసం పోదాం, అక్కడ ఉద్యోగం చేసుకుందాం, సంపాదించుకొని అక్కడే నన్ను పోషించుకుందాం అనుకున్న వాడు మాత్రం వెళ్ళకపోవడమే 100% మంచిది. అట్లాంటి పోషించుకునే పరిస్థితులు వాళ్ళు లేవు. అక్కడ బయట ఎక్కడైనా పనిచేసినట్టు ఉంటే వెంటనే పట్టుకుంటారు, సంఖ్యలు వేసి పంపించేస్తారు, లేదా సంఖ్యలు వేస్తారని మన గవర్నమెంట్ తెలియజేస్తారు. అట్లా నేరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఉద్యోగం మీదనే ఆధారపడి నేను బతుకుతాను, నాకు ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ దొరికితే తప్ప నేను చదువు కంటిన్యూ చేయలేని వాడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని మనం సలహా ఇస్తున్నాం. మనకు భారతదేశం నుంచి డబ్బు వస్తుంది, నేను ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, నేను ఖచ్చితంగా ఇక్కడ చదువుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. అంటే అక్కడి నుంచి రూపాయి ఆశించకుండా ఉండేవాళ్ళు. లేదా మేధావులు ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు జాబ్ తప్పనిసరిగా దొరుకుతుంది, నా మేధస్సుతోటి ఈ జాబ్ సంపాదించుకోగలను, నేను అమెరికాలో స్థిరపడగలను నమ్ముకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ బిలో యావరేజ్గా ఉండేవాళ్ళు అటువైపు ప్రస్తుతానికి ట్రంప్ ఉన్నంతకాలం చూడకపోవడమే అన్ని రకాలుగా మంచిది. థ్యాంక్ యూ.